అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 59వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఆరుషిని ఫర్ చేంజ్ కోసం తనే సెలెక్ట్ చేసి తెప్పించిన ఇంపోర్టెడ్ పూల మొక్కల్ని పనివాళ్ళు బాగా కేర్ చేయడం వల్ల బాగా పూలు పూసి గార్డెన్ మొత్తం సువాసనతో నిండి ఉంటుంది. ఈవినింగ్ మధుతో ఎప్పుడు వస్తున్నారు మధు అని అంటూ కాల్ మాట్లాడుతూ గార్డెన్లోకి నడుస్తుంది ఆరుషి. ఈవినింగ్ 6 అవుతుంది కాబట్టి అప్పుడే ముసుర్లు కమ్ముకున్న ఆకాశం రంగురంగుల లైట్స్ మధ్య వెలిగిపోతూ ఉన్న గార్డెన్ అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఆర్షి. త్వరగా వచ్చేస్తానని భార్యకి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ అదే టైంకి అర్జున్ న్యూ కార్ రోల్స్ రాయల్స్ న్యూ వెర్షన్ మోడల్ కార్ మెన్షన్కి చేరుకుంటాడు. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తున్న అర్జున్కి ఆర్షి నవ్వులు మాటలు వినిపించే గార్డెన్ వైపు వెళ్తాడు. వాటర్ ఫౌంట్ దగ్గర నిలబడి పువ్వుల స్మెల్ చూస్తూ ఫోన్లో బిజీగా ఉన్న అరుణ్ని చూసి తనకి మధు అండ్ సుకన్యత తప్ప అంత క్లోజ్గా బాండింగ్ ఎవరితో లేదని అర్జున్కి తెలుసు కాబట్టి మాటల్ని బట్టి మధుతో అని అర్థమై ఆమె వైపుగా వెళ్తాడు. అర్జున్ మేట్స్ ఎవరికి అక్కడ లేకపోవడం చూసి వెనక నుండి నడుముని చుట్టుకుంటాడు. సడన్గా వచ్చి అలా హత్తుకోవడం వల్ల ఉలిక్కి పడిన ఆరుషి ఫోన్ని కిందకి వదిలేస్తే ఆ అని అరిచి ముందుకి అడుగు వేయాలని చూసి తన చీర కుచ్చిళ్ళు తొక్కి అర్జున్తో సహా కిందకి పడేస్తుంది. ఆరుషిని పట్టుకున్న అర్జున్ మీద ఆరుషి ఉంటే ఆరుషి అర్జున్ ఛాతీ మీద సెటిల్ అవుతుంది. ఇందుకే కదా నేను తింగరి అనేదని అర్జున్ 2 చేతులు తల కిందకు పెట్టుకొని అసహనంగా అంటాడు. మరి అంత సడన్గా వచ్చి హక్ చేసుకుంటే భయమేయదా అజ్జు అని చెప్పి హక్ చేసుకునేదని అర్జున్ బటన్స్ పీకేస్తూ అంటుంది ఆరుషి. రొమాంటిక్గా ఉంటుందని ట్రై చేశాను, అయినా నాదే తప్పు. నీలాంటి తింగర మేళాలతో రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అని అర్జున్ అంటాడు. ఓయ్ నేనేం మరీ అంత అన్రొమాంటిక్ ఏం కాదు, కావాలంటే మళ్ళీ ఈసారి వెనక నుంచి వచ్చి హక్ చేసుకో, ఫుల్ కోఆపరేట్ చేస్తానని ఆరుషి అంటుండగానే యజమాని గొంతు విన్న లియో అర్జున్ని చూసి చాలా రోజులు అవడంతో మెయిట్ కళ్ళు తప్పి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్షి మీద ఎక్కి తనకి తెలిసిన విధంగా అర్జున్ ముఖాన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లియో హెవీ డాగ్, 5 అడుగుల పైన ఉన్న ఎత్తు ఉంది. ఫుల్ బ్లాక్ కలర్లో ఉండి ఐస్ మాత్రమే చీతాస్కి ఉన్నట్లుగా ఉంటాయి. దూరం నుంచి చూస్తే దాన్ని బ్లాక్ చీతా అని అనుకుంటారు. దాని వెయిట్కి ఆరుషి ఇంకా అర్జున్ ఛాతీకి అతుక్కుపోయి చచ్చాన్రా దేవుడా అని అన్నది తన ఎక్స్ప్రెషన్ని. అయితే ఇంకా హెవీగా తయారయ్యావే లెగు అని అంటూ తన మీద నుంచి అర్జున్ అంటాడు. అసలు లేచే ఉద్దేశమే లేని లియో అర్జున్ ముఖమంతా కూడా తడిమేస్తూ ఉంటే లియో తను నీ వెయిట్ క్యారీ చేయలేదు దిగు అంటూ కష్టంగా లియోని పక్కకు దింపి ఆరుషిని పైకి లేపి తను కూడా లేస్తాడు. ఒళ్ళు హూనమైపోతే ఓసే బ్లాకీ, నీ ఓనర్ కనిపిస్తే నా మీదకి ఎక్కేస్తావా అని అరుస్తుంది ఆరుషి. అది వే కాదు రా అని అర్జున్ అంటే ఏదో ఒకటి అని ఆరుషి అంటే ఆరుషి గొంతుకి లియో బార్క్ చేస్తుంది గట్టిగా. అర్జున్ వెనక దాక్కొని దాన్ని వెళ్ళమని చెప్పు అజ్జు అని చేయి పట్టుకుంటుంది. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, దానికి ఎవరైనా కమెంట్ చేస్తే నచ్చదని వంగి లియో తల నిమితే ఆరుషి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆరుషిని చూసి అర్జున్ సైడ్ స్మైల్ ఇస్తూ కాసేపు అక్కడే దాన్ని ప్యాంపర్ చేసి బెడ్రూమ్కి వెళ్తాడు. అర్జున్ మ్యాక్బుక్కి ఛార్జర్ పెట్టేసి కనెక్ట్ చేసి వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపి ఫ్రెష్ అవుదాం బేబీ అని చెవి తమ్మని నాలుగుతో లిక్ చేస్తూ అస్కీగా అడుగుతాడు. గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతూ ఉంటే నువ్వు అజ్జు నేను ఆల్రెడీ అయ్యానులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ అది అవ్వక అర్జున్ వైపు బేలగా చూస్తుంది. నవ్వి వదలనని కళ్ళతోనే చెప్పి 2 చేతుల్లో ఆమెను లిఫ్ట్ చేసి వాష్రూమ్లోకి ఎత్తుకొని వెళ్ళి టబ్లో హాట్ వాటర్ని ఫిల్ చేసి ఆరుషితో పాటు దిగుతాడు. షర్ట్ పక్కకు పడేసి ఆరుషి వైపు చూస్తూ కానీ అని అంటాడు. నా వల్ల కాదని ఆరుషి అంటే ఎందుకే అంత సిగ్గుపడుతున్నావు, నేను చూడనిది ఏమైనా ఉందా, నీ అనువనువును నేను ముద్దాడాను కానీ శారీ రిమూవ్ చేయని పిన్స్ తీస్తాడు. శారీ ఉండలా చుట్టి పక్కకు పడేసి బ్లౌజ్కి బ్యాక్ హుక్స్ కాబట్టి ఆమెని ఒళ్ళోకి లాక్కొని మునిపటితో పీకేస్తాడు. భుజాల మీద బ్లౌజ్ జారితే క్షణాల్లో ఆర్షి అర్జున్ బాడీకి అతుక్కుపోతుంది. టబ్కి తల అంచి 2 చేతులతో నడుముని చుట్టుకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతాడు అర్జున్. అతని ఛాతీ మీద తల ఆనించి ఆరుషి కూడా కళ్ళు మూసుకొని అర్జున్ చేతి వేళ్లతో తన వేళ్ళని లాక్ చేస్తుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ మామ్ నాకు అరుకి డిన్నర్ పంపు అని అర్జున్ అడిగితే అదేంటి తన కిందకి రాలేదు అర్జున్, అరు ఏదని సులోచన అడుగుతుంది. హెడేక్ అని పడుకుంది, నువ్వు ముందు ప్లేట్ ఇవ్వు అని అర్జున్ అంటే ఇద్దరికి సర్వ్ చేసి ట్రేలో ప్లేట్ పెట్టి అర్జున్ కోసం జ్యూస్ గ్లాస్ కూడా పెడుతుంది. పైకి తీసుకుని వెళ్తున్న అర్జున్ వైపు సులోచన విచిత్రంగా చూస్తూ ఉంటే చూసింది చాలే కానీ నాకు వడ్డించు అని చైర్లో కూర్చుంటూ అంటాడు విశ్వనాథ్. హా అంటూ దర్తకి వడ్డించి తను కూడా వచ్చి కూర్చుంటుంది సులోచన. రూమ్లో వచ్చిన అర్జున్ ట్రేని పక్కన పెట్టేసి అరుణ్ని చూస్తే ఒళ్ళో కుషన్ పెట్టుకొని సోఫాలో ముడుక్కున్న ఆర్షి అర్జున్ని చూసి ఒళ్ళో ఉన్న కుషన్ విసిరేస్తుంది.
ఏమైంది తింగరి అని అర్జున్ ఆపుకుంటూ అడిగితే, నిజంగానే బీస్ట్వి నువ్వు, మూతి ముడుస్తుంది. నవ్వి ఆమె పక్కనే కూర్చొని ప్లేట్లో సర్వ్ చేసుకొచ్చిన పుల్కాని కర్రీలో డిప్ చేసి నోటికి అందిస్తాడు. నాకేం వద్దని లేవాలని చూసి కాలు నొప్పిగా ఉండడంతో నడవలేక అక్కడే చతికిల పడుతుంది. అర్జున్ వైపు కోపంగా చూస్తుంటే బొగ్గుకి ముద్దు పెట్టి ప్లేట్ ఖాళీ చేయించి తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకొని ఆరుషిని ఎత్తుకొని బెడ్ మీద దించి డోర్ లాక్ చేసి పడుకోవే, నేను నిన్ను ఇంకా డిస్టర్బ్ చేయనని ఆమెని అతని గుండెల మీద తెచ్చుకుంటే అలవాటైన గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటుంది. డేస్ ఆర్ పాసింగ్. అర్జున్ ఎంత బిజీగా ఉన్నా ఆర్షి కోసం క్వాలిటీ టైంని కేటాయిస్తూ మధ్య మధ్యలో తన తింగర్తనానికి తలబాదుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతారు. అర్జున్, నానమ్మ, నిర్మలాదేవి బామ్మ ఊరు సిరిపురం. పచ్చని పంట పొలాల మధ్య ఉన్న ఊరు. కల్మషం లేని మనుషులు, అమాయకమైన మనుషులతో నిండిన అందమైన పల్లెటూరు. హైదరాబాద్ నుండి 2 గంటల ప్రయాణం. ఇంకో 3 రోజుల్లో అంగరంగ వైభవంగా గుడి ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతూ ఉన్న ఊరు. ఎటు చూసిన రంగురంగుల లైట్స్, కొత్త కొత్త హంగులతో మెరుస్తున్న ఊరు. కానీ బామ్మ మనసులో లేదు. శాస్త్రి గారిది అదే ఊరు కాబట్టి వెంకట్రామయ్యతో చెప్పి పిల్లలు వస్తున్నారు, వాళ్లకు ఏ లోటు రాకుండా గదులు సిద్ధం చేయండి పని వాళ్ళకు పురమాయించి శాస్త్రి గారి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ధ్యానంలో ఉన్న శాస్త్రి గారు బామ్మ ఆయన కోసం వచ్చిందని తెలుసుకొని భార్యని చూసి అమ్మని లోపలికి పిలుచుకొని రా అని చెప్తారు. అలాగే అని అంటూ బామ్మని లోపలికి తీసుకొని వచ్చి తను వెళ్ళిపోతుంది. శాస్త్రి, నా మనసు ఎందుకో బాగోలేదు, ఎందుకో తెలుసుకుందామని వచ్చాను అంటుంది బామ్మ. బామ్మగారి కంటే శాస్త్రిగా చిన్నవారు, అందుకే బామ్మగారు పేరు పెట్టి పిలుస్తారు. అదీకాక ఒకే ఊరు కాబట్టి ఆ చనువు కూడా ఇది. ఇంట్లో ఏ కార్యం మొదలుపెట్టినా శాస్త్రి గారి చేతుల మీదుగానే జరుగుతుంది. అర్జున్ జాతకం, ఆర్షి జాతకం చూశానమ్మా. త్వరలోనే మీ ఇంటి వారసత్వం వచ్చే సూచనలున్నాయని శాస్త్రి గారు అంటే ఎంత చల్లటి మాట చెప్పావు శాస్త్రి, నీకు గుడి కట్టాలని అంటుంది ఆనందంతో బామ్మ. అంతకంటే ముందు పెద్ద ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందమ్మా అని శాస్త్రి గారు అంటారు. ఏంటి శాస్త్రి నువ్వు చెప్పేది, ఏమంటున్నావు నువ్వు? అమ్మాయిది దీర్ఘ సుమంగళి యోగమని చెప్పావు కదా అని అంటుంది బామ్మ. అమ్మ, చేతుకున్న మన వేళ్ళే ఒకలా ఉండవు, ఇంకెలా జాతకంలో గ్రహాలు ఎప్పుడు ఒకేలా ఎలా ఉంటాయమ్మా? అర్జున్కి గండం తప్పదిసారి, మృత్యుగడియలు సూచిస్తోంది జాతకం అని శాస్త్రి అంటాడు. శాస్త్రి, అంత మాట అనకు, ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా చూడని బామ్మ కన్నీళ్లతో అడుగుతుంది. 10 నిమిషాల మౌనం తర్వాత, మీ ఇష్టదైవం ఇంటి నెలవెల్పు శ్రీశైలం మల్లికార్జుని దర్శనం చేసుకుని అక్కడే మృత్యుంజయ హోమం నిర్వహించాలి తల్లి, ఇంతకు మించి ఇంకే పరిష్కారం లేదు, అంతా శివయ్య దయ ఇంక మీదట అని శాస్త్రి గారు అంటారు. సరే, గుడిలో ఆ శివయ్య ప్రాణ ప్రతిష్ఠ అవగానే చేయిస్తాను, నా మనవడికి ఏమీ కాకూడదు, వాడు లేకపోతే అది లేదు శాస్త్రి, వాళ్ళిద్దరూ కాదు శాస్త్రి, ఆ శివయ్య ఒకరి కోసం ఒకరిని పుట్టించారు, ఆయన పిల్లల్ని ఆయనే విడదీస్తాడా అని బామ్మ అంటూ నేను వెళ్తున్నాను, పిల్లలు మర్నాడు ఉదయమే వచ్చేస్తారు, ఏర్పాట్లు చూడాలంటూ వెళ్ళిపోతుంది. విధిని దేవుడు కూడా చెరపలేడమ్మా. పరమేశ్వర, నీదే భారం, ఇద్దరిని ఒక్కటిగా ఉంచు, ఒకరిని విడదీసి ఇంకొకరిని చంపకని మొక్కి పైకి లేస్తాడు. ఆఫీస్ నుండి లేట్ నైట్ ఇంటికి వచ్చిన అర్జున్ కోసం హాల్లోనే సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఆరుషి. అర్జున్ కార్ సౌండ్ రావడంతోనే గుమ్మంలోకి ఎదురెళ్ళి చేతిలో ఉన్న బ్లజర్ మ్యాక్బుక్ తీసుకొని ఒక చేతిని ఆ భుజంగా మీదుగా వేసుకొని, ఇవాళ లేట్ అయింది ఎందుకు అజ్జు అని అడుగుతుంది ఆర్షి. వర్క్లో పడి టైం చూడలేదు, వారు డిన్నర్ తీసుకుని రా అని రూమ్కి వెళ్ళిపోతాడు. గబగబా అన్నీ రీహీట్ చేసి ప్లేట్లో పెట్టుకొని వచ్చిన ఆర్షి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటున్న అర్జున్ కనిపించి, ఈ టైంలో హెడ్ బాత్ ఏంటి అజ్జు అని కసిరి ప్లేట్ పక్కన పెట్టి బెడ్ మీద కుదేసి తల తుడవడం స్టార్ట్ చేస్తుంది. 2 చేతులతో ఆమె నడుముని ఆక్రమించి తలని పొట్ట మీదకు చేర్చి గడ్డంతో మీసంతో రాస్తూ ఆర్షికి ఊపిరి సలపనివ్వడు. అజ్జు, కష్టంగా ఉంది ఆపు అంటూ జుట్టు పీకేసి ప్లేట్ తీసుకొని అతనికి ఎదురుగా కూర్చొని నోటికి అందిస్తుంది. అర్జున్కి తినిపిస్తూ తను తింటుంది. ఆర్షి బాగా అలసిపోయినట్లుగా ముఖం పీక్కుపోయి ఉంటే చీరతో మూతి తుడిచి, బాగా టైర్డ్ అవుతున్నావు అజ్జు, కొంచెం వర్క్ బర్డెన్ తగ్గించుకోవచ్చు కదా. నో, న్యూగా ప్రాజెక్ట్ ఇది, నాకు చాలా అవసరం, నీ తిక్కల అన్న పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని వర్క్ని గాలికి వదిలేసి ఆడపిల్లల షాపింగ్స్ అంటూ తిరుగుతున్నాడు, అందుకే నేనే చేస్తున్నాను, ఎక్కువగా ఆలోచించకు, 1 వీక్లో ఫ్రీ అవుతానులే, నాన్నమ్మ ఊరికి వెళ్ళాలని అత్తయ్యకి కాల్ చేసి చెప్పావా అని అర్జున్ అడుగుతాడు. చెప్పాను, రేపు ఈవినింగ్ ఇక్కడికి వస్తారని అమ్మ చెప్పింది. ఇంతకీ ఏ ఊరు అజ్జు? సిరిపురం, నీకు బాగా నచ్చుతుంది, కాకపోతే 3 రోజుల్లో రిటర్న్ వచ్చేయాలి, నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఎక్కువగా అడ్జస్ట్ అవ్వలేనని అర్జున్ అంటాడు. సరేలే అని లైట్స్ ఆఫ్ చేసి బెడ్కి ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది ఆర్షి. వెనుక నుండి హక్ చేసుకుంటూ, నీకు ఉండాలనిపిస్తే ఉండు, మామ్ అండ్ డాడ్ అక్కడే కొన్ని రోజులు ఉంటారని అర్జున్ అంటే, వద్దు, నిన్ను చూడకుండా 1 డే కూడా నేను ఉండలేను, నువ్వు చెప్పినట్లే 3 డేస్ తర్వాత వచ్చేద్దామని అతని వైపు తిరిగి గుండె మీదకి చేరి కళ్ళు మూసుకుంటే అర్జున్ ఆర్షి వైపుని నిమురుతూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. ఎర్లీ మార్నింగ్కే
7కి అందరూ స్టార్ట్ అవుతారు. 6 సీట్ కార్స్లో ముందు కార్ స్టీరింగ్ అర్జున్ అందుకుంటే పక్కన ఆర్షి, వెనక సులోచన, విశ్వనాథ్ కూర్చుంటే ఇంకో కారులో కౌశి స్టీరింగ్ అందుకుంటే పక్కన మధు, బ్యాక్ సీట్లో ప్రియా, ఉమా, బామ్మ ఉంటారు. రయ్యమని కార్ని హైదరాబాద్ రోడ్స్ మీద దుమ్ము లేపుతూ ఉంటూ వెళ్తే చల్లని గాలికి వెనక సీట్స్లో ఉన్న వాళ్ళు నిద్రలోకి జారుకుంటే ప్రియా, మధు నాన్ స్టాప్గా టాకింగ్స్తో కౌశిక్ బ్రెయిన్ పేజ్ ఆఫ్ రైని చేస్తారు. బామ్మ మంచిగా ఓల్డ్ సాంగ్స్ వింటూ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అర్జున్ హుడీ పాకెట్స్ నుండి ఇయర్ ఫోన్స్ని తీసుకొని ఆరుషి సాంగ్స్ ప్లే చేసుకుంటుంటే ఏంటి మేడం ఫీలింగ్ బోరా అని అర్జున్ అంటే అంతేగా మరి తమరేమో సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నారు కదిలించలేక సాంగ్స్ వింటున్నాని ఆరుషి అంటుంది. గేర్ రాడ్ని మారుస్తూ నువ్వే ఏదో ఒక చెప్పు వింటానని అర్జున్ అంటే వద్దులే నేను వాగడం తమరు నాకు వసపెట్టాలని నామకరణం చేయడం అవసరమా అని అంటున్నారు. బేసికల్లీ నేను ఇంట్రోవర్ట్ కౌశిక్తో కూడా అవసరమైతే తప్ప మా మధ్య ఎక్కువ మాటలు ఉండేవే కావు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నాకు కూడా మాటలు ఇంతగా వస్తాయని అనిపించింది. నీ వాగుడికే అలవాటు పడిపోయానులే తింగరి అని నవ్వుతూ అర్జున్ అంటే నవ్వి ఇయర్ ఫోన్స్ని డాష్బోర్డ్లో పెట్టేస్తూ స్పీడ్గా వెళ్తుండడం వలన సిటీ దాటి వచ్చేయడంతో బయటకు చూస్తుంటుంది. నిద్రపోని విశ్వనాథ్ ఎందుకు అంత స్పీడ్ అర్జున్ అని అడుగుతారు. స్లోగా వెళ్తే లేట్ అవుతుంది డాడ్ మరీ ట్రాఫిక్ అంటూ స్టక్ అవుతాము. నానమ్మ 9 ఉండాలని గట్టిగా చెప్పిందని అర్జున్ అంటూ అరువు వైపు చూస్తాడు. ఫ్రంట్ సీట్లో స్పీడ్కి భయపడుతూ సీట్కి ఆనుకొని ఉంటుంది. అది చూసిన అర్జున్ స్పీడ్ తగ్గిస్తాడు. ఆటోమేటిక్గా కౌశిక్ కార్ కూడా స్లో అవుతూ ఏమైంది వీడికి సడన్ స్పీడ్ తగ్గించాడని అదే ఫ్లోలో డ్రైవ్ చేస్తాడు. ఏమైంది అర్జు అని ఆర్షి అంటే ఏం లేదులే అని అదే నార్మల్ స్పీడ్లో కార్ని పోనిస్తూ దారిలో ఒక రిసార్ట్ ముందు ఆపి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి అరుకి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు అని పక్కకు వెళ్ళి ముందే సిరిపురం చేరుకున్న స్టీవ్కి కాల్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ అని అడుగుతాడు అర్జున్. ఎస్ బాస్ నథింగ్ టూ స్ట్రేంజ్ ఊరు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను మనకి తెలియకుండా ఈగ కూడా రాదు అని స్టీవ్ వినయంగా అంటే ఫ్యామిలీ మొత్తం ఒకే చోట గ్యాదర్ అవ్వడంతో షిండే ధర్మేంద్ర నుంచి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని అర్జున్కి అనుమానం. ఓకే అని కౌశిక్ మెసేజ్ చూసి పక్కకి రమ్మని ఆ షిండే లొకేషన్ ఎక్కడుందని అడుగుతాడు. అర్జున్ లాస్ట్ నైట్ గోవా చూపించింది బావా ఇంకా ధర్మేంద్రది కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తోంది. ఇద్దరు కలిసి ఏదో డ్రగ్ డీల్స్ పెద్ద మొత్తంలో చేయబోతున్నారని తెలిసింది అర్జున్ అని కౌశిక్ అంటాడు. నేను చూసుకుంటాను ఈసారి పాడి కన్ఫర్మ్ చేసి శత్రుశేషం లేకుండా చేస్తానంటూ సైడ్ స్మైల్ ఇచ్చి పద అరు చూస్తోందని అంటూ ఆర్షి పక్కన కూర్చుంటే ఏంటి ఇద్దరి మధ్య గుసగుసలు అని ఇద్దరిని అనుమానంగా చూస్తూ అడుగుతుంది అరు. నథింగ్ జస్ట్ ఆఫీస్ టాక్స్ అని అర్జున్ ఈజీగా అబద్ధం చెప్పేస్తాడు. 3 గంటల ప్రయాణం తర్వాత సిరిపురం పొలిమేరల్లో కార్స్ ఎంటర్ అవుతాయి. పచ్చని పంటలు, మామిడి తోటలు, ఎత్తైన తాటి చెట్టు, ఇరుగ్గా ఉంటే తార్ రోడ్స్, కార్స్ స్లోగా వెళ్తూ ఉంటే విండోస్ ఓపెన్ చేసి సో బ్యూటిఫుల్ కదా అజ్జు అని బయటకు చూస్తూ అంటున్నారు. అంటూ కార్ని నేరుగా ఒక పెద్ద బంగ్లా ముందు ఆపుతాడు. ఫుల్ వైట్ కలర్ పెయింట్తో రాజ్భవనంలా ఉంటుంది. ఎకరం పైన విస్తీర్ణంలో ఉన్న మొక్కలతో నిండిన కాంపౌండ్ చుట్టూ గోడ, 2 ద్వారాలు ఉన్న గేట్స్, 3 అంతస్తులు ఉన్న విశాలమైన భవనం. ఓల్డ్ మోడలే అయినా చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ప్రియా సూపర్ కదా మధు వదిన అంటూ బయట నుండే టకటకా 4 సెల్ఫీలు దిగి చిల్లింగ్ విత్ మై లవ్లీ ఫ్యామిలీ అని క్యాప్షన్ యాడ్ చేసి తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. గేట్ దాటుకుని కార్స్ లోపలికి వస్తే బామ్మ 10 అడుగుల పైన ఉన్న ద్వారం దగ్గర నిలబడి అర్జున్కి ఆర్షికి దిష్టి తీసి పని వాళ్ళకి గుమ్మడికాయ పక్కన పగలగొట్టమని ఇచ్చి ఇంట్లోకి అందరినీ తీసుకొని వెళ్తుంది. వెంకట్రామయ్య గారిది ముందు నుంచే ఆస్తి పరంగా హోదా పరంగా ఊళ్ళో బాగా పరపతి ఉన్న కుటుంబం. వెంకట్రామయ్య గారికి ఒక్కడే కొడుకు విశ్వనాథ్. అప్పట్లోనే ఫారిన్లో చదివించి తన వ్యాపారాలవి చూసుకోమని తండ్రి చెప్తే తన సొంత కష్టం మీద నిలబడాలని 3 ఏళ్ళు కష్టపడి కంపెనీ పెట్టి సక్సెస్ అవుతాడు విశ్వనాథ్. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధం సులోచనని పెళ్లి చేసుకుంటాడు. సిటీకి షిఫ్ట్ అయిపోతారు. ఇంటి నిండా పని వాళ్ళు ఒక 5 మంది దాకా ఉంటే ఒరే సూరి ఎవరి లగేజ్ వారి గదిలో పెట్టించని పురమాయించి మరవరాలని తలనిముడుతూ శాస్త్రి చెప్పిన విషయం గుర్తొచ్చి అర్జున్ ఆర్షిని పక్కపక్క నిలబెట్టి అలసిపోయారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇద్దరు నుదుట ముద్దు పెట్టుకొని విశ్వానితో కొంచెం మాట్లాడాలి ఇలా రా అంటూ బయటకు నడుస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత అత్తింటికి వచ్చిన సులోచన ఇంతకుముందు తామున్న గదికి వెళ్ళిపోతుంది. అర్జున్ వెంకట్రామయ్యతో మాట్లాడలో పడితే అరు పనివాడు చూపించిన గదిలోకి వెళ్తుంది. విశాలంగా ఉన్న గది, పెద్ద వుడెన్ కిటికీలు, వాటికున్న కర్టెన్స్, ఓపెన్ బాల్కనీ, దానికి చిన్న డోర్, పెద్దగా బెడ్ నీట్గా ఉన్న పోష్గా ఉంటుంది. ఆల్మోస్ట్ గదులన్నీ ఒకే మోడల్, ఫర్నిచర్ ఒక్కటే వేరుగా ఉంటుంది. గది చూస్తూనే ఇంప్రెస్ అయిన అరు లగేజ్ నుండి బట్టల్ని వార్డ్రోబ్లు సర్దుతూ ఉంటుంది. తాతగారితో కాసేపు మాట్లాడి గది వైపు స్టెప్స్ ఎక్కుతూ వెళ్తాడు. చెక్క తలుపులు తెరుచుకొని డోర్ వేసి లోకంతో సంబంధం లేకుండా ఉన్న అరుని వెనక నుండి గట్టిగా అత్తుకుంటూ రూమ్ నచ్చిందా అని అడుగుతాడు అర్జున్. చాలా బాగుంది. బాల్కనీ నుండి మొత్తం ఊరంతా కనిపిస్తోంది అర్జున్. నాకు బాగా నచ్చింది.
అని అంటూ అతని ఛాతీ మీద తల వాలుస్తుంది ఆరుషి. ముందుకు తిప్పుకొని 1 కిస్ బేబీ. మార్నింగ్ నుండి కిస్ కూడా లేదని అలకగా అంటూ ఆమె ఎర్రటి పెదవుల వైపు ఆశగా చూస్తూ అడుగుతాడు. ముని కాళ్ళ మీద నిలబడి మెడ చుట్టూ చేతులేసి ముద్దిస్తే నాకేంటి అర్జున్ సార్ అని కవ్వింపుగా అడుగుతుంది అరు. ఒక్కసారి అడిగి చూడు, ఏదైనా క్షణాల్లో నీ పాదాల దగ్గర ఉంచుతానని అర్జున్ అంటే నవ్వి అరచేత్తో అతని కళ్ళు మూసి పెదవులను అర్జున్ పెదవులతో జత కలుపుతుంది. పెదవులను వీడిన ఆరుషి నాకేం వద్దు, ఈవినింగ్ సైట్ సీయింగ్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా అర్జున్ సార్ అని గారంగా అడుగుతుంది ఆరుషి. రాణి గారి ఆజ్ఞ అంటూ ఆరుషి బుగ్గకి ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వు బేబీ, నానమ్మ కిందకి రమ్మందని అర్జున్ మొబైల్ తీసుకొని బెడ్ మీద కూర్చుంటాడు. ఫ్రెష్ అయ్యి అర్జున్ ముందే శారీ కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆరుషి. ఓరకంట చూస్తున్న అర్జున్ కుర్చీలు దోపుతున్న ఆరుషి చేయి పట్టుకొని ఆపి నేను చేస్తాను ఎలాగో చూపించని అర్జున్ అంటాడు. విప్పుకుంటే చాలు ఇటివ్వు అర్జు అని ఆరుషి అంటే నువ్వు విప్పడం తెలిసిన వాడికి కట్టడం కూడా తెలియాలి కదా బేబీ, చూపించు ముందు అని అర్జున్ అంటే కుర్చీలు పోయడం ఎంతసేపటికి రాకపోయేసరికి ఆరుషిని కుర్చీలు పోసి అర్జున్ చేతికి ఇస్తే అతను ఆమె బొడ్లో దోపి ఇంతేనా అని అడుగుతాడు. పిన్ పెట్టుకుంటూ ఇంతే, ఇంక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అర్జు అని ఆరుషి వాష్రూమ్కి అర్జున్ని పంపి ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లాక్ టీషర్ట్ జీన్స్ తీసి పెడుతుంది. ఫ్రెష్ అయిన ఆరుషి తీసిన డ్రెస్ వేసుకొని ఎయిర్ సెట్ చేసుకొని కమ్ అని ఆరుషి చేపట్టుకొని కిందకి నడుస్తాడు. హాల్లో సోఫాలో కూర్చున్న బామ్మ తాతయ్య నిజంగానే శివపార్వతుల్లా జంటగా వస్తున్న మనవరాల్ని మనవడిని కన్నుల నిండుగా చూసుకుంటూ ఉంటే బామ్మ మనసులో ముళ్ళులా దిగుతాయి శాస్త్రి గారి మాటలు. అర్జున్ బామ్మ పక్కన కూర్చుంటూ వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఎందుకు డల్గా ఉన్నావు నాన్నమ్మ అని అర్జున్ అడిగితే ఏమీ లేదు నాన్న, రేపే కదా ప్రాణప్రతిష్ఠ, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయోనని కొంచెం కంగారు అంతే. మనవరాలి ముఖంలో కనిపిస్తున్న కళని చూస్తూ ఏంటి మనవరాలన్న మనవడిని సరిగ్గా చూసుకుంటున్నావా లేదా, చిక్కినట్టున్నావని బామ్మ అంటే రోజు బెడ్ మీద నన్ను తింటూ నీ మనవడు చిక్కినాడు కానీ మనసులో అనుకొని అర్జున్ వైపు చూస్తుంది. కన్ను కొడుతూ సైడ్ స్మెల్తో ఆరుషిని చూస్తుంటే చూపు తిప్పి నీ మీద బెంగతో చిక్కినాడేమో అమ్మమ్మ అని అమాయకంగా అంటుంది ఆర్షి. మాటలు నేర్చావే జానా అంటూ ఆర్షి తల మీద మెట్టి ఇద్దరికి మధ్యలో కూర్చున్న బామ్మ మీ ఇద్దరి మధ్య అంతా బాగుంది కదా అని అడుగుతుంది బామ్మ. ఆర్షి సమాధానం సిగ్గుతో కూడిన నవ్వు కాగా బామ్మ మనసు తేలిక పడుతుంది. అర్జున్ తాతయ్యతో ఊరి విశేషాలు మాట్లాడుతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. శాస్త్రి గారు చెప్పినట్టు అర్జున్ జాతకంలో ప్రాణగండం ఉందా అంటే అర్జున్కి ఏమైనా అవుతుందా, అర్జున్లా ఈ ప్రేమ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందా, కడదాకా కలిసే ఉంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.